భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీ చేశారు. గోదాములు ఏర్పాటు చేయడంపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మొక్కజొన్నను స్థానిక గోదాములకు తరలించాలని, గన్నీ బ్యాగ్లను అందించాలని సూచించారు. నిన్న కూడా రాలేదు, మొన్న టూ ఎన్ని బ్యాగ్స్ 17,000 బ్యాగ్స్ తీసుకున్నాయి. అన్ సీజన్ రెయిన్ఫాల్ వర్షం పడితే ఇది అన్ని పంపట్లేదు. ఇమ్మీడియట్లీ పంపాలి. ఎస్, నాకు రిపోర్ట్ పంపించండి. 2-3 డేస్లో స్టాక్ క్లియర్ అవ్వాలి. వ్యాక్సిన్స్ ఎప్పుడు మీరు పంపిస్తాం? ఎన్ని గంటలకి అడ్వాన్స్ టైం? 12, 14, 1, 2 ఎప్పుడు? సెంటర్ స్పెషల్ ఆఫీసర్ లాస్ట్ ఇయర్ ఏరియా డబుల్ అయింది సార్ ఈసారి. ఇల్లెందులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం జిల్లా సముద్రం ఇల్లెందు మండలం. ఫార్మర్స్ కూడా ఆధారం కాదు అమ్మ, ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కంప్లైంట్ ఏం చేస్తున్నారు, హమాలీ కూడా ప్రాబ్లం ఉంది, గనీ బ్యాగ్ కూడా ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఎన్ని గనీ బ్యాగ్స్ కావాలి? ఇక్కడ ఎన్ని కావాలి? సెంటర్ ఇన్ఛార్జ్ సార్ ఇక్కడ 50,000 అవసరం. 50,000 గనీ బ్యాగ్స్ ఇమ్మీడియట్లీ. అమ్మ, మీరు ఖమ్మంలో కూర్చొని ఏం పని చేస్తున్నారు? ఇక్కడ వచ్చి చూసుకోవాలి. ఏమన్నా ఇబ్బంది రాకూడదు, పని చేయాలి ఫార్మర్స్కి.
డ్యామేజ్ ఏమైనా అన్నా మీరు జరిగితే సార్ కనబడిద్ది అన్న, జరగండి కొంచెం. కాల్ చేయండి. బ్యాగ్స్ ఎందుకు లేవు? బ్యాగ్స్ ఉన్నాయి, బ్యాగ్స్ ఎందుకు లేవు? మన ఇల్లందు మండలంలో వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో ఒక మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఉంది. ఇక్కడ చల్లసముద్రంలో ఒకటి ఉంది, కొమరారంలో ఒకటి ఉంది, మన మండలానికి సంబంధించింది. దీంట్లో రైతులు తీసుకొచ్చి రైతుల దగ్గర నుంచి పిఎస్ఎస్లు ఖరీదు చేసిన బస్తాలన్నీ ఎక్కడెక్కడ స్టాక్ ఉండడం వల్ల నిన్న వచ్చిన వర్షానికి ఇబ్బంది పడుతుందని చెప్పి కలెక్టర్ గారు తనిఖీ చేయడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా మేము కూడా కొన్ని సూచనలు ఇచ్చినాం. సార్ ఇక్కడ రైతులు పడే ఇబ్బందులు మేము కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు వాటిని ఎమ్మటే రేపటి నుంచి అటువంటి ఇబ్బందులు లేకుండా గన్నీస్ కావచ్చు, లారీ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అన్నింటినీ కూడా రేపటి నుంచి మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ తరలించే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి అదే తరుణంలో ఏ రకంగా అయితే ట్రాక్టర్ ద్వారా, డీసీఎం అయితే డీసీఎం, లారీలు అయితే లారీలు, అన్నీ ఏ వెహికల్ అయితే ఆ వెహికల్ ఎట్లా అవైలబిలిటీ ఉంటే ఆ ప్రకారం వాటన్నింటిని తరలించడానికి రేపటి నుంచి చర్యలు తీసుకుంటా అని చెప్పారు. ప్రతి ఒక్క కేంద్రానికి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ని నియమించడం కూడా జరిగింది. వారి ద్వారా అన్ని రేపటి నుంచి అన్ని పకడ్బందీగా ప్లాన్ ప్రకారంగా మొక్కజొన్న ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తానని చెప్పి